హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ అయితే చెప్పారు రైతు భరోసా పైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానంలో, కొత్త పద్ధతిలో గతంలో రైతు బంధు ఉండే ఇప్పుడు ప్రస్తుతానికి పేరు మార్చి రైతు భరోసా కొత్త సంవత్సరం కానుకగా డబ్బులు అనేది విడత వచ్చేసి మనకు 1 ఎకరం వరకు ఉన్న నగదు అనేది ఈ పద్ధతిలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. 563 కోట్లు, దాదాపుగా 17 లక్షల రైతులకు ఏ రోజు రైతు భరోసా నిధులు అనేది జమ చేయడం జరిగిందండి. రాష్ట్రంలో అందరూ కూడా ఎదురు చూశారు. 4 పథకాలు ప్రారంభిస్తామని 26 తారీఖున ఎట్టకేలకైతే ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే 27 తారీఖు సోమవారం రోజు రైతు భరోసా సంబంధించి దాదాపు 4 లక్షల చిల్లర రైతుల ఖాతాల్లో నిధులు అనేది 200 కోట్ల రూపాయలు అయితే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేసింది. అది 33 జిల్లాల్లో ప్రతి మండలాన్ని, ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద యూనిట్ గా పరిగణించి 4 పథకాలతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు అనేది జమ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దాదాపు 1200 కోట్ల రూపాయలు, మొత్తానికి 21 లక్షల రైతుల ఖాతాల్లో అనేది నిధులు అనేది జమ చేయడం జరిగింది. అయితే చాలా మంది అంటున్నారు, మాకు వ్యవసాయం భూమి ఉన్నది కానీ మాకు ఇంకా డబ్బులు అయితే రాలేదంటున్నారు. అయితే ప్రభుత్వం చెప్పినట్టుగా ఇటీవల కాలంలో ఫీల్డ్ సర్వే క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 ఎకరాల వరకు సాగులో ఉన్నట్లు, వ్యవసాయం సాగు చేస్తున్నట్లు, అందులో ప్రభుత్వం చెప్పినట్లుగానే 3 నుంచి 4 లక్షల రైతులకు కోత విధించినట్లు వ్యవసాయాధికారులు అంగీకరించడం జరిగింది. ఇందుకు ప్రధానంగా కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, రిజిస్టర్డ్ వెంచర్లు, పనికిరాని భూములు, పడబడ్డ భూములు, ఎకరాల్లో అయితే పూర్తి స్థాయిలో కూడా పెట్రోల్ బంకులు ఉండడం, వ్యవసాయానికి పనికి రాకుండా ఉండడం, ప్రాజెక్టుల కింద భూములు ఇచ్చిన వారికి కూడా రైతు బంధు వచ్చాయట గతంలో. ఇలా అప్పనంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సొమ్మంతా అనర్హుల ఖాతాలకు వెళ్లిపోయిందని, అని తాము అధికారంలో వచ్చిన తర్వాత చిన్న సన్నకారు రైతులకు జరిగే విధంగా ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటుందని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించడం. ఇప్పటి వరకు సాగు చేసిన భూములతో పాటు ప్రభుత్వం దాదాపు 70 నుంచి 80 లక్షల రైతులకు సాగులో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఆర్థిక పరిస్థితిని బట్టి, వీలును బట్టి చూసుకుని అకౌంట్లో అయితే నిధులు అనేది జమ అవుతాయని ప్రభుత్వం ఇటీవల కాలంలో తొలి విడత, 2వ విడత రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 1 ఎకరం నుంచి ఆ పైన ఉన్న వారికి 2 ఎకరాలు, 3 ఎకరాలకు, 4 ఎకరాలు, 5 ఎకరాల వారికి ఒకేసారి విడతల వారిగా డబ్బులు అనేది ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది సూత్రప్రాయంగా. రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఇప్పటి వరకు ఎంత మొత్తంలో జమ అయింది, పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. 4 పథకాలలో భాగంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇటీవల కాలంలో రేషన్ కార్డు లేని వారికి, నిరుపేద కుటుంబాలకు శుభార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్లో మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలని, దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పింది. దీనికి సంబంధించి జియో కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక ఇందుకు ప్రధానంగా పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. నేటి నుండి మీ సేవ ద్వారా దరఖాస్తు తీసుకుంటామని చెప్పడం, తర్వాత కావాల్సిన వారందరూ మీ సేవ ద్వారా వెళ్ళి సిద్ధపడండి అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి రేషన్ కార్డుకు సంబంధించి కీలక సూచనలు అయితే రావడం జరిగింది. ప్రజాపాలన, ప్రజావాణి అప్లికేషన్ డేటా ఎంట్రీ పైన వివరణాత్మక సూచన త్వరలో జారీ చేస్తామని అందరూ డిఎస్ఓలు ఈ ఆదేశాలు కింది స్థాయి సిబ్బందికి తెలియజేయాలని మెసేజ్ పంపించడంతో ఈ క్రమంలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వెళ్ళిన వారు వెబ్సైట్ ఓపెన్ కాక నిరాశ తీవ్రంగా అంటే తిరిగి వెనక్కి వస్తున్నారన్నమాట. ఇందుకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో లిస్ట్ అనేది రిలీజ్ చేయడం, దాని తర్వాత మళ్ళీ కూడా కొంత సమన్వయ లోపంతో, ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అయితే జరిగింది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకానికి సంబంధించి 2 సీజన్లు కలిపి 6,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తామని చెప్పింది. పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అనేది, ఒకవేళ మీకు కనుక రైతు భరోసా డబ్బులు రాలేదా, రైతు భరోసా డబ్బులు జమ కాని రైతులకు సంబంధిత ఏఈఓలను సంప్రదించాలి. వాళ్ళు సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా చూసి వాటి వెంటనే పరిష్కరించి సంబంధిత రైతుల ఖాతాలో జమ చేస్తున్నారని అధికారులు సూచించారు. అంతేకాక కొత్తగా అంటే జనవరి 1 వరకు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో మరికొంతమంది అన్నదాతలు రైతు భరోసా అయితే అందనుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో అందరికీ కూడా కొన్ని పథకాలను అయితే అందించింది. గత సంవత్సరంలో 100 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు బస్సు, ఇలాంటి కొన్ని పథకాలు అమలు చేసింది. ఈ సంవత్సరంలో మాత్రం 4 పథకాలకు డబ్బులు పెట్టించాలన్న ఉద్దేశం. అమ్మ ఆత్మీయ భరోసా అనే కార్యక్రమం, అనగా కరువు పనులు ఎవరైతే పనిచేస్తారో అర్హత ఉన్న వారందరికీ కూడా డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తామని చెప్పింది కదా. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2 లక్షల చిల్లర ఉంటే అందులో వచ్చేసి 1,40,000
1,44,784 దరఖాస్తులు అనేది తిరస్కరించారు, అంటే అనర్హులుగా. దాని తర్వాత వచ్చేసి ప్రస్తుతం ఇప్పటి వరకు ఆటోమేటిక్గా మొత్తం వచ్చేసి 6 లక్షల చిల్లర అర్హులైతే సాధించారట. అయినప్పటికీ కూడా రైతు భరోసా సంబంధించి ఈ డబ్బులు అనేది 6,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో లేదంటే బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. ఇందులో ప్రజలు ఉన్నారు, గుంట భూమి లేని వారికి ఉపయోగపడే పథకం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మొదటగా 2-3 రోజుల్లో రైతు భరోసా పైసలు కూడా నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే కొనసాగుతున్న పథకాలకు కోడ్ అడ్డంకి కాదని ఎలక్షన్ కమిషన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో రైతు భరోసా యథావిధిగా అమలు చేస్తున్నారు, కానీ ఆత్మీయ భరోసా మాత్రం నిలిపివేశారు. దీంతో రైతులు భరోసాకు లేని ఎన్నికల నిబంధన ఈ పథకానికి ఎందుకు వర్తిస్తాయని రైతులు అయితే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేకనే ఈ పథకాన్ని నిలిపివేసిందని ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక అందరి ఖాతాల్లో నిధులు అనేది జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరొకటి, తెలంగాణలో ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో స్కూళ్ళు కాలేజీలకు అయితే సెలవులు అయితే ఉండబోతున్నాయండి. అది ఎలా అంటే వరుసగా షాయే భరత్, అదేవిధంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి, అదేవిధంగా మహాశివరాత్రి అనేది ఫిబ్రవరి 26 తారీఖున అయితే ఉండబోతుంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ఫిబ్రవరి 27 తారీఖున ఉండబోతున్నాయండి. మార్చి 25 హోలీ, ఉగాది అనే 30 తారీఖు అయితే ఉండబోతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్టుగానే అందరికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ తీసుకురావడం జరిగిందనమాట. ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదని ప్రభుత్వం వారి డీటెయిల్స్ సాగు చేస్తున్నటువంటి రైతుల డాటా అనేది తమకు వద్దకు చేరింది. రెండో విడత త్వరలోనే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేస్తామని, మార్చి 31 తారీఖు వరకు టైం ఉంది కాబట్టి అంతకంటే ముందు ఆలోపే రైతుల ఖాతాలో అయితే నిధులు అనేది జమ అవుతాయని. ఇటీవల కాలంలో రెండో విడత వచ్చేసి 17 లక్షల రైతుల ఖాతాల్లో వచ్చేసి నగదును డీబీటీ పద్ధతిలో భూభారతిలో ఎవరైతే లిస్ట్ లో పేరున్నాయో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో జమ చేశామని వెల్లడించారు. ప్రభుత్వం తప్పనిసరిగా మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోండి. ఈ కేవైసీ అయిందా, లేకపోతే ఏదైనా ఐఎఫ్సి కోడ్, సాంకేతిక కారణాలు, ఆధార్ కార్డు, పట్టా, పాస్ పుస్తక నెంబర్లు ఇలాంటివి ఏదైనా తప్పిదాలు ఉన్నట్లయితే సరి చేసుకోవాలని. అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు అనేది తొందరలోనే నిధులు జమ అవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ అయితే ఇవ్వడం జరిగిందండి. రైతు రుణమాఫీకి 20,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వెచ్చించాము. రైతు బీమాకు సంబంధించి పంటకు 3,000 కోట్ల రూపాయలు రైతుల తరపు నుంచి కంపెనీలకు కట్టామని, అన్న బియ్యం ఏదైతే బోనస్ డబ్బులు దాదాపు 1,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేశామని కూడా కంగారు పడిన అవసరం లేదు. రైతు భరోసా నిధులు అనేది కూడా ప్రభుత్వ ఎకరాల వరకు వేస్తామని చెప్పలేదు కాబట్టి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు ఎవరికి వచ్చిన వారికి ఎవరికి వచ్చే ఆ లిస్ట్ డేటా కూడా తీస్తున్నారు అనమాట. తర్వాత ప్రభుత్వం ఇక మరింత 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు త్వరలోనే డబ్బులు అనేది ఎకరాల వారీగా జమ అవుతుంది కాబట్టి రేపు కొంతమందికి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ వచ్చిందనమాట. చాలా మంది అంటున్నారు మాకు రూపాయి రావడం లేదని అంటున్నారు అనమాట. కొంతమంది మాత్రం మెసేజ్ అయితే పెడుతున్నారు మాకు పైసలు వస్తున్నాయి అని చెప్పి. వాస్తవానికి మీకు డబ్బులు వస్తున్నాయా లేవా అని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాకపోవచ్చు, అంటే ఆదివారం పని దినం కాదు కాబట్టి సోమవారం నుంచి యథావిధిగా కొనసాగే అవకాశాలు అయితే ఉంది కాబట్టి ఒక్కరోజు అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఉన్న వారికి గుడ్ న్యూస్, వారి అప్లికేషన్ చేసుకోవడానికి ఈ సేవా కేంద్రాల్లో పోర్టల్ వెబ్సైట్ ఓపెన్ అయిందని చెప్పారు. తర్వాత మళ్ళీ కూడా పాలన దరఖాస్తులు ఇవన్నీ ఆన్లైన్ లో డేటా ఏదైతే ఉన్నాయో ఇందుకు సంబంధించి డేటా అనేది మెసేజ్ రూపంలో ఇవ్వడం. మీ సేవకు సంబంధించి రేషన్ కార్డు వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదన్నమాట. దీంతో నిరాశలో అయితే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో మరో కొత్త రూల్స్ వచ్చిందనమాట. రేషన్ కార్డు సంబంధించి కొత్త వాటితో పాటు పాత వాటిలో కొన్ని క్యాన్సిల్ చేయబోతున్నారు. ఎలా అంటే నీకు ఎన్ని ఎకరాల వరకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, సర్వే నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పెంచబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది. రైతు భరోసా ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదని చెప్పేసి అందరి ఖాతాలో అయితే నిధులు అనేది జమ చేస్తామని, ఉండి వ్యవసాయం చేసిన వారికి తప్పనిసరిగా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చింది.